కల్కి మూవీ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. చాలా బాగుంది కల్కి మూవీ. ఇది స్టార్టింగ్ నుంచి కూడా తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మానవ నిర్మిత కాలం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది కల్కి. ఈ మానవ మనుగడ కోసం ఎటువంటి మనం నిర్మించుకున్నాం, ఎటువంటి ప్రపంచాన్ని నిర్మించాం, ఎటువంటి వెహికల్స్ నిర్మించాం, ఇవన్నీ కూడా మనం నిర్మించుకున్నాయే. సో చాలా వండర్ఫుల్ వేసింది. సో ఇక్కడ బుజ్జి అనే క్యారెక్టర్ కూడా భవిష్యత్ కాలాన్ని ఆధారంగా చేసుకొని బుజ్జి నిర్మించారు. ప్రభాస్ గారిని ఎంత ప్రాధాన్యత ఇచ్చారో బుజ్జికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు ఒక ఎత్తు అయితే, తమిళ్లో మన కమలాసన్ గారు ఒక ఎత్తు. ఇక్కడ యుగాలు కూడా ఉన్నాయి. యుగాల్ని కాలాల్ని ఆధారంగా చేసుకొని నిర్మించారు. రామాయణం, భారతం. ఆ రామాయణంలో ఎటువంటి ఉంది, భారతంలో ఎవరు ఉన్నారు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వాళ్ళ కాలాన్ని, ఇప్పుడు లేటెస్ట్గా జనరేషన్లో ఉన్నటువంటి కలియుగంలో మన మానవ నిర్మిత కాలంలో కలియుగంలో ఎటువంటి పాటలు ఉన్నామో వీటన్నిటిని కూడా కలిపి తీసిన సినిమానే కల్కి. కానీ ఒకే వేజన్లో ఎక్కడ మనకి మనిషి డిస్పాయింట్ కాకుండా ప్రతి ఒక్క సీన్స్ కూడా బాగా ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో చెప్పడం అంటే ఆషామాషి మాటలు కాదు. రాజమౌళి గారు మన ఇండస్ట్రీని ఆస్కర్ దాకా తీసుకెళ్లారు. సో అక్కడ రాజమౌళి గారు జెండా ఊపితే ఇక్కడ అశ్విన్ గారు ఒక సవాల్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మొత్తం కూడా ఇతర కంట్రీస్ మొత్తం కూడా ఒక జెండా బాతినటువంటి ఘనత అశ్విన్ గారితో చెప్పుకోవచ్చు. గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ మన బ్రహ్మానందం గారిని కూడా లేటెస్ట్గా ఏ సినిమా వాడలేదు, ఇది కల్కి అని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ గారు ఈ సినిమాలో ముఖ్య పాత్ర వహిస్తారు. అంటే భూతకాలం, భవిష్యత్తు కాలం ఇవన్నీ కూడా మన కాలాలు తెలుసు. వాటన్నిటి కూడా భూతకాలంలో మన కమలాసన్ గారు పాత్ర వహించారు. అవన్నీ కూడా భవిష్యత్ కాలంలో జరిగేటువంటి అంశాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మన టీవీలో కూడా తెలుసు. గాలిలో వెళ్ళే కారులు వస్తాయని మనం ఎన్నో అవతార్లో కూడా చూపించింది. అదే జేమ్స్ కెమెరాన్ గారు అవతారాన్ని నిర్మించినప్పుడు కూడా మనకు కొత్త ప్రపంచాన్ని చూపించారు. ఇక్కడ అశ్విన్ గారు కూడా మనం నిర్మించుకున్న కొత్త ప్రపంచం ఏందో, మనం నేటివిటీగా మన మానవ నిర్మితకి ఎటువంటి నేటివిటీ దగ్గరలో ఉంటుందో అది చూపించారు. సో టోటల్గా ఓవరాల్గా మూవీ మాత్రం వండర్ఫుల్. ఈ కల్కి సినిమా హైటెక్ సినిమా సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. వాళ్ళు వచ్చి చూస్తే ఈ బుజ్జిని చూసి బజ్జిని తయారు చేస్తారు. మనోళ్ళు కొంతమంది చంద్రమండలానికి పంపించారు కదా, ఇది చూసి సూర్యమండలానికి పంపిస్తారు అనేది నేను అనుకుంటున్నా. స్టోరీ మాత్రం అది కురుక్షేత్రమా, మహాభారతమా, కలియుగం అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నది. ఇందులో అందరూ ప్రపంచ మేధావులు నాయన, ఇది ఒక అరేబియా సముద్రము, నేను ఒక బాహుబలి సినిమా, నేను రాజమౌళి. ఇందులో ప్రపంచ మేధావులు ఒక సునామీ వచ్చి కొట్టుకొని పోయిందిరా నాయన అన్ని ఇంటికి అనుకున్నా. ఎందుకంటే కమల్ హాసన్ గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆర్జీ ఉన్నాడు, మన విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఆర్జీ ఉన్నాడు, రాజమౌళి ఉన్నారు. ఇంత పెద్ద ప్రపంచ మేధావులు నాయన అనుకున్నా. కానీ ఇట్లా అలలు వచ్చేసి కాళ్ళు తడిపేసిపోయినాయి. కానీ నన్నైతే నేను బాహుబలి సినిమా ఇట్లా అలలు వచ్చేసి నా కాళ్ళు తడిపిపోయింది, కానీ నన్నైతే కుట్టుకొని పోయే రీతిగా అయితే సినిమా లేదు. రాజమౌళి గారు బుర్ర ఇంత అయితే ఈయన బుర్ర ఇంతే ఉంది. ఇంకా ఏ క్యారెక్టర్ ఎవరికి ఇవ్వాలనేది ఇంకా కరెక్ట్గా లేదు. అర్జెంట్ క్యారెక్టరు విజయ్ దేవరకొండ గారికి ఇచ్చారు, అది ఆయన సెట్ కాలేదు. అయితే ఈ సినిమాలో ఓవరాల్గా అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు. ఆయనకు మాత్రం దండం పెడతాను. నేను ఈ సినిమాలో ప్రభాస్ దండం పెడతలే, అమితాబ్ బచ్చన్ గారికి దండం పెడుతున్నా. ఎండింగ్లో ఏదో కొంత చూపించారు, మరి ఆ చూపించినట్టుగా ఉండదా అనేది తెలియదు. ఎండింగ్లో ఒక 5 నిమిషాలు బాగుంది. మిగతా మొత్తము లోపల పోయిన తర్వాత కనిపిస్తుంది కానీ వినిపిస్తలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ పెట్టారు, డైలాగులు వస్తుంటే తక్కువ పెట్టారు. అమితాబ్ బచ్చన్ గారి డైలాగులు వస్తే అసలు స్టార్టింగ్లో ఇంపలేదు. టెక్నికల్ ప్రాబ్లం థియేటర్దా లేకపోతే ఎడిటర్దా డైరెక్టర్ గారిదా ఎవరిదా అనేది. అందుకని నేను వాళ్ళ సాఫ్ట్వేర్లు చూడాలంటున్నాను. అది కొంచెం ప్రాబ్లం ఉంది. ఎవరెవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలనేది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు తప్పక చూడవలసిన ఇండియన్ సినిమా. ఇలాంటి సినిమా మిస్ అయితే లైఫ్ లాంగ్ బాధపడతారు. ఎందుకంటే మీరు స్పేస్లోకి వెళ్ళాలంటే వేల కోట్లు, లక్షల కోట్లు పెడితే ఎంత అనుభూతి వస్తుందో అలాంటి దానికి మించిన అనుభూతి మనము 3 ప్రపంచాల్లోకి మనం తీసుకెళ్ళిపోయే గొప్ప అనుభూతిని ఇచ్చాడు మన నాగశ్విన్. సూపర్ గ్రేట్ అండ్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా.
मुझे बड़ा अच्छा लगा। मैंने फर्स्ट डे फर्स्ट शो देखा था और मैं काफ़ी खुश हूँ कि मैंने एक्चुअली ये फ़िल्म देखा, क्योंकि ऐसे इस तरह का जो इतना हाई बजट फ़िल्म है, हाईएस्ट बजट सो फार हैज़ बीन यूज्ड फॉर दिस पर्टिकुलर फ़िल्म, और बहुत अच्छा फ़िल्म था। जो डायरेक्टर्स हैं नाग अश्विन और जो प्रोड्यूसर्स थे उन्होंने बहुत अच्छा काम किया ये फ़िल्म पे। अगर आप देखें तो इनके जो प्रीवियस फिल्म्स हैं, जो महानटी या फिर सीतारामम, वो भी बड़े अच्छे लगे थे, और ये फिल्म भी वही ट्रेंड को फॉलो कर रहा है और बहुत अच्छा लगा। जो कास्ट था वो भी बहुत सही चुना गया था, क्योंकि जो अमिताभ बच्चन थे उन्होंने मूवी, उनका कैरेक्टर सबसे इम्पॉर्टेंट था, और उन्होंने मूवी को बहुत अपलिफ्ट किया अपने कैरेक्टर के साथ। जो आप उन्होंने जो प्रोस्थेटिक्स लगाया था और जैसे वो लग रहे थे 8 फीट टॉल लग रहे थे, मूवी को बहुत अपलिफ्ट किया। जो प्रभास का कैरेक्टर था, एक कॉमिक एलिमेंट दैट कैरेक्टर ब्रॉट टू द एंटायर फिल्म, और जो दूसरे कैरेक्टर्स भी थे, या दीपिका पादुकोण या फिर कमल हासन, सबका कैरेक्टर बहुत अनमोल था पूरे फिल्म के लिए। मुझे एक चीज़ लगा कि शायद कमल हासन का कैरेक्टर जो था बस 2 सीन में दिखाया गया था। अगर उनका कैरेक्टर को थोड़ा और दिखाया जाए तो शायद और भी ज़्यादा अपीलिंग रहता, क्योंकि वही सबसे इम्पॉर्टेंट विलन थे एंटायर फिल्म के। हाइलाइट्स अगर देखा जाए तो जो प्रभास और जो उनकी जो गाड़ी है, जो एक रोबोटिक गाड़ी है जो बात करती है, जिनका वॉइस एक्चुअली कीर्ति सुरेश ने दिया है, उन दोनों के बीच में जो कॉन्वर्जेशन था वो बड़ा अच्छा था। जो कॉमिक एलिमेंट उसने इट ब्रॉट इन वाज वेरी गुड। एंड अगर दूसरा हाईलाइट देखा जाए तो जो हमें लगा कि शायद ये एक ही फिल्म है और लास्ट में दीपिका पादुकोण को सेव किया जाएगा, वही हमें लगा। पर लास्ट में एक ट्विस्ट आता है जिसमें और उस चीज़ के वजह से एक सीक्वल आने वाला है। तो ये चीज़ें काफ़ी हाईलाइटेड थी, और ये बात कि ये महाभारता और प्रेजेंट डे टाइम्स को एक तरह से मिलाया गया है ये स्टोरी लाइन में। और स्टोरी लाइन डिस्पाइट बहुत कॉम्प्लिकेटेड स्टोरी है, पर बहुत सरल तरीके से दर्शाया गया है, वो बहुत अच्छी बात है। అన్న ఇప్పుడే కల్కి సినిమా చూడడం జరిగింది. కల్కి సినిమా చూసిన తర్వాత షారుఖ్ ఖాన్ హిట్ సినిమా డాంకి ప్రసాద్ ఐమాక్స్లో ఇప్పుడే చూశాను భయ్య సినిమా కల్కి. నిజంగా అంటే మామూలుగా లేదు. ఈరోజు ఇండియా ఇంగ్లాండ్కి మ్యాచ్ ఉంది, రోహిత్ శర్మకు బాల్ ఇస్తే కొడతాడు 6. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ ఫిక్స్. నిజంగా మామూలుగా లేదు. ప్రభాస్ ఎంట్రీ 30 నిమిషాల తర్వాత వస్తుంది, 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఎంట్రీ ఉందన్న. నిజంగా బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్లను దాటిపోయింది సినిమా. ఇంత మంచి సినిమాని నాగ్ అశ్విన్ గారు తీస్తారన్నదే ఒక ప్రశ్న ఉండే, అందరికీ అనిపించింది ఆయన ఏం డైరెక్షన్ చేస్తాడు అది ఇది అనిపించింది. బట్ అందరు డైరెక్టర్లను రాజమౌళిని మించిపోయిండు. రాజమౌళి పనికిరాడు ఈ సినిమా చూసిన తర్వాత. నిజంగా చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, మామూలుగా లేదు. స్టార్ యాక్టర్స్ మంచిగా ఉన్నారు. విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్నకు అండ ఈ సినిమా తర్వాత. హైలైట్స్ ప్రభాస్ అన్న యాక్టింగ్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం గారి కామెడీ. ఇంకెప్పుడు చేసుకుంటారా పెళ్ళి, నా ఇల్లు ఇడిచిపెట్టి ఎప్పుడు పోతావు అని ప్రభాస్ అన్నకి బ్రహ్మానందం గారు చెప్తారు సినిమాలో. అదొకటి హైలైట్ కామెడీ. అప్పుడు టైం కామెడీ పండుతుంది అసలు. ఆ వెహికల్ ఫ్లైట్లో వాడతాడు, లాస్ట్కు మన రాజమౌళి గారు వచ్చి ఇట్లా గుద్దుతూ ఉంటారు, కామెడీ వినిపిస్తుంది. ఆ వెహికల్ని గుద్దుతూ ఉంటారు ఆ సినిమాలో ఎండింగ్లో, క్లైమాక్స్లో. దుల్కర్ సల్మాన్ గారిని ఈ సినిమాలో మోసం చేశారు. ప్రభాస్ అన్న దుల్కర్ సల్మాన్ని, డైరెక్టర్ ప్రభాస్ అన్న దుల్కర్ సల్మాన్ని పక్కా మోసం చేసిర్రు. ఒక్కటే మాటలు చెప్పాలంటే మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 2000 కోట్ల సినిమా ఆఫర్. భయ కల్కి మూవీ ఇప్పుడే చూడడం జరిగింది ప్రభాస్ది. బాహుబలి మించి అంతకు మించి ఉంది ఈ సినిమా. చాలా బాగా తీసినాడు నాగశ్విన్. అయితే వేరే లెవెల్లో తీసినాడు. ఒక రాజమౌళిని తగ్గట్టుగా తీసినాడు సినిమాని. చాలా హైలైట్గా తీసినాడు. ఇంక మొత్తం ఓవరాల్గా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. చాలా బాగా తీసినాడు. ఇంక రేపు టికెట్లో ఉండవు, హౌస్ఫుల్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా ప్రభాస్ ఇంకో రేంజ్కి పోయినాడంటే ఈ సినిమాతో. మళ్ళీ బాహుబలి తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చింది ఈ సినిమాతోనే. ప్రభాస్ అది కామెడీ సినిమా అయినా, హిట్ సినిమా అయినా, ఒక దేవతల సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సత్తా ప్రభాస్కి ఉంది. చాలా బాగా తీసినాడు ఈ సినిమా, చాలా హైలైట్గా తీసినాడు. ఇంకా నెక్స్ట్ బుజ్జి ఉంది, అక్కడే కనబడతాడు బుజ్జి. ఆ బుజ్జితోనే ఇంకో సినిమా ఇంకో లెవెల్కి కారణము దాంతోనే. అది ఇంకా బ్రహ్మానందం కానీ, దుల్కర్ సల్మాన్ కానీ, హీరోయిన్ కానీ ఇంకో లెవెల్కి ఎత్తుకొని మీరు. చాలా బాగుంది. బీజిఎం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, సీట్లో కూర్చోలేరు అలాగుంటుంది. చాలా బాగా తీసినాడు. ప్రభాస్కి మంచి కమ్బ్యాక్ మూవీ అంటే కల్కితోనే. అది చాలా బాగా తీసినాడు.
ఇక్కడ హీరో ఎంత గొప్పనో డైరెక్టర్ కూడా అంతే గొప్ప, ఈ విలన్ ఎంత గొప్పనో డైరెక్టర్ కూడా అంతే గొప్ప. ఎందుకంటే ఇలా డైరెక్టర్ తీయడం వల్లనే ఆ స్క్రీన్ పైన మనకు అంత మంచిగా చూపించగలిగింది. ఎందుకంటే ఒక హీరో ఎంత కష్టపడ్డాడో, ఒక విలన్ ఎంత కష్టపడ్డాడో, హీరో ఎంత కష్టపడ్డాడో, మెయిన్ డైరెక్టర్ కూడా అక్కడ అంత కష్టపడ్డాడు, అంత కష్టపడి చూపించిండు. అంటే మెయిన్ చెప్పాలంటే మన నాగేశ్వర ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ప్రభాస్ అన్న మన నిజంగా చెప్తున్నా, నాగేశ్వర మీద ఏం చూసి కథని మెచ్చుకోరో కానీ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. చాలా బాగుంది కథ, మాత్రం చాలా బాగుంది. చెప్తున్నావు ఇంగ్లీష్ సినిమా కాదు, 2 నిమిషాలు మాట్లాడుతున్నావు. ఇక్కడ కాదు, ఇంగ్లీష్ సినిమా లెక్క కనిపించింది నన్ను కదా. ఇంగ్లీష్ సినిమా నువ్వు చెప్పింది ఇంగ్లీష్ సినిమా తీసిండు, ఇంగ్లీష్ సినిమా లెక్క తీసిండు. తెలుగు డైరెక్టర్ గొప్పతనం మనం మెచ్చుకోవాలి. టాలీవుడ్ నుంచి తీసిన గొప్పతనం మెచ్చుకోవాలి. నువ్వు ఏమంటున్నావు అంటే చెప్పు, ఏమంటున్నావు అంటే తెలుగు సినిమాలు మంచిగా వస్తాయి, సినిమా మన గొప్పతనం తీసుకుపోయింది డైరెక్టర్ గారు అని నేను. గొప్పతనం తెలుగు సినిమాలు ఒక రేంజ్లు ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాల కంటే రేంజ్లు ఉన్నాయి. నువ్వు ఇంగ్లీష్ సినిమాలు పెంచి తెలుగు సినిమాలను తగ్గించడం నాకు నచ్చలేదు. సినిమా డైరెక్టర్ మనకు ఇంగ్లీష్ లెవెల్ తీసుకుపోయిందంటే తెలుగు లెవెల్ వేరేది. తెలుగు మాతృభాష, అది కరెక్ట్. మాతృభాష ఇక్కడ మాతృభాష గొప్పతనం, భాష గొప్పది కరెక్టే. మన మాతృభాష ఎక్కడ తీసుకుపోయిన సినిమా ఒక టాలీవుడ్ హాలీవుడ్ మెచ్చుకుంటారు తీసుకుపోయిన మన తెలుగు భాష గొప్పతనం. టాలీవుడ్ హాలీవుడ్ కాదు, చెప్పు. తెలుగు సినిమా డైరెక్టర్ తీస్తే ఏ వుడ్ అయినా మెచ్చుకోవాలి. అది మన తెలుగు స్పెషాలిటీ, అది మన తెలుగు గొప్పతనం. అందుకే అంటున్నా ఇంగ్లీష్ సినిమాలకు ఉంది అది ఉందని చెప్పకు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాళ్ళు పరిచయం అయిపోతే మన సినిమా చూసి అర్థమైందా? ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు పరిచయం అవుతారు భయ్? మేమే పరిచయం అవుతున్నాం. నువ్వు పరిచయం ఆల్రెడీ పరిచయం అయిపోయావు, ఆల్రెడీ నువ్వు పరిచయం అయిపోయావు. సినిమా బాగుందా? బ్లాక్ బస్టర్. సినిమా గురించి ఒకటే మాట చెప్పుకోవాలంటే ఇచ్చి పడేసిండు కాదు, 2 నుంచి 3 వేల కోట్లు పక్క రాకపోతే నన్ను అడుగు. నిన్ను అడిగేమో పక్క ఆటోమేటిక్ వచ్చేస్తాయి పైసలు, అవసరమే లేదు. అన్న రాసి పెట్టుకోరన్నా, మన బాహుబలి రికార్డ్ ఎంత కొట్టిందో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్, దాని మించి రెచ్చిపోతాడు మరి ప్రభాస్ అనేది. అంటే మెయిన్ గొప్పతనం మీద డైరెక్టర్ ఎంత గొప్ప తీసిన. ఇంకొక మాటలు చెప్పుకోవాలంటే తెలుగు డైరెక్టర్లు ఎవ్వరు పనికిరారు భయ నాగశ్విన్ ముంగల. అట్లా తప్ప సినిమా ఏమన్నా సినిమా తీసిండా? అట్లా కాదు, అందరు గొప్పనే అంటే ఎట్లా అంటలేను, వాళ్ళని మించిన డైరెక్టర్ తప్పు అట్లా అందరు రాజమౌళి, అది ఓన్లీ రాజమౌళి అని తప్ప కొడతారు. కాదు, నాగశ్విన్ ఉండు, టాలెంట్ అలాది. తెలుగు ఇండస్ట్రీ వచ్చినా కూడా, ఇండియా వచ్చినా ఏదొచ్చినా, ఎంత కష్టపడ్డా వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నాగశ్విన్ మొక్కుతా అంటున్నావు, అంత ముందుకి నాగశ్విన్ మన తెలుగు డైరెక్టర్ అందరు గొప్ప వాళ్ళే. ఈయన క్వశ్చన్ అడుగుతుండే ఆన్సర్ చెప్పు. ఇప్పుడు తెలుగు డైరెక్టర్ గొప్ప అంటున్నావు, ఓకే. ఇంత ముందుకి రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, రాజమౌళి వీళ్ళందరూ ఎక్కడ పోయారు? మళ్ళీ మెచ్చుకున్నా నమస్కారం చెప్పింది. ఇంత మంచి డైరెక్టర్, అంత పెద్ద డైరెక్టర్ ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఎందుకు వచ్చారు? స్టోరీ నచ్చొచ్చారు. అదే నాగశ్విన్ స్పెషాలిటీ. అది తమ్ముడు, నాగశ్విన్ స్పెషాలిటీ స్టోరీలో దమ్ము ఉంటే ఆటోమేటిక్ ఏదైనా సక్సెస్ఫుల్ అవుతుంది. బ్లాక్ బస్టర్ సినిమా తెలుగులో ఎవ్వరు ఏం చెప్పినా నమ్మకపోయినా ఇంత మంచి బ్లాక్ బస్టర్ సినిమా